గత ప్రభుత్వ హయాంలో మీ జిల్లాలో కార్యకర్తల మీద ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టారు? ఎన్ని కేసులు ఉంటాయి? ఏమన్నా వాటిని ఏమన్నా తీసేయించడానికి ఏమన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారా? చిన్న చిన్న కేసులు తీశారు. అమరావతి మహిళలు తిరుమలకి పాదయాత్ర మేము కూడా నడిచాం, మా మీద కేసు. కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు, లోకేష్ బాబు మేము పోయేసి ఆ కుటుంబానికి హెల్ప్ చేశాము. పార్టీ తరఫున 9.5 లక్షలు చేసి అప్పు కట్టి బాండ్స్ తెచ్చిచ్చాము. దానికి మా అందరి మీద కేసులు. అటువంటి కేసులు రద్దు చేయగలుగుతున్నారు కానీ చార్జ్షీట్ ఫైల్ అయినాయని రద్దు కావటంలే. ఇప్పుడు ఒక్క సర్వేపల్లిలో కాకానికి వద్దునట్టు పుణ్యం ఎంతమంది జైలుకి పోయారు? ఏం పాపం చేశారు? ఎన్ని పొలాలు ధ్వంసం చేయించావు? 16 ఎకరాలు రొయ్యల గుంటలు, అది గ్రామకంఠం అయితే ఫారెస్ట్ అని చెప్పి 400 మందిని పెట్టేసి సముద్రంలోకి వదిలేవు. 6 ఏళ్ళు బీడు. ఎవరి ఫిషర్మెన్వి? ఇక్కడ 16 ఎకరాల సంపంగి తోట, 16 మంది యాదవులు ఎకరా లెక్కన చేసుకుంటున్నారు. సంవత్సరానికి 50,000 లక్ష రూపాయలు ఆ ఎకరా మీద ఆదాయం తీస్తున్నారు. పైప్ లైన్ పగలగొట్టించావు తాడిపత్రి నల్లబాడం దగ్గర. ఏంది నీకు వచ్చిన ఆదాయం ఏంటి? 5 మందిని వాళ్ళని జైలుకి పంపించావు. ఒక సర్పంచ్ కృష్ణా మండపంలో పోటీ చేస్తుంటే నువ్వు సర్పంచ్, నువ్వు మా పార్టీ మా గవర్నమెంట్లో నువ్వు పోటీ చేస్తావు. వాడి ఇంట్లో ఏదో కర్ణాటక సీసా పెట్టారు, ఎత్తుకుపోయి జైలుకి పంపించారు. ఎలక్షన్ అయిన తర్వాత బయటకు వచ్చాడు. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూసామా? జనార్దన్ టైంలో చూసామా? రాజశేఖర టైంలో చూసామా? గతంలో పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఉండేవి ఇలాంటివి. ఒకప్పుడు ఇట్లాంటివి నడిచినాయి. ఇప్పుడు తర్వాత కేసులు ఒక ఎత్తండి, తర్వాత కార్యకర్తలు నష్టపోయింది ఎప్పుడంటే గత ఎన్నికలప్పుడు ఇక మళ్ళా మనమే అధికారంలోకి వస్తామనే ధీమాతోటి చాలామందికి మీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీని నమ్ముకుని ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చారు. వర్క్ ఆర్డర్లు ఇచ్చి అవన్నీ సిస్టమేటిక్గా అయ్యే లోపలే ఎలక్షన్స్లో అధికారం కోల్పోయారు. ఆ విధంగా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోయారు. మీ పార్టీని నమ్ముకొని ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారా? పార్టీ ఆఫీసులకు వస్తున్నారా? మీ నోటీస్కి ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు ఆ నీరు చెట్టు బిల్స్ అన్ని ఆల్మోస్ట్ రిలీజ్ చేశారు. నీరు చెట్టు బిల్స్ అన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి అంతకుముందు 1,80,000 ఇంటిది, గిరిజనులకి 70,000 ఎక్స్ట్రా, హరిజనులకి 50,000 ఎక్స్ట్రా ఉండింది. అన్నీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అవన్నీ రిలీజ్ చేసేస్తున్నాము. మ్యాక్సిమం అయితే మీరు చెప్పింది కరెక్టు. అన్ఫార్చునేట్లీ మా గవర్నమెంట్ వస్తుందనే నమ్మకంతో ఇంచుమించు ఒక 7,000 కోట్లు నీరు చెట్టు తెలుగుదేశం కార్యకర్తలు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ అన్ని. మీ నెల్లూరులో రోడ్లే వేశారు కదండి, సిమెంట్ రోడ్లు రాత్రికి రాత్రే వేశారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని ఎంబుక్లో కూడా ఎంటర్ చేయలేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ ఆగమైపోయారు కదా. అంటే ఒకటి 6 years ఇంట్రెస్ట్, అప్పులు తెచ్చుకోవటం, వడ్డీలు నష్టపడ్డారు. అవన్నీ పేమెంట్లు జరిపిస్తున్నాం, లేట్గా అయినా జరిపిస్తున్నాం. ఫైనల్ ఇప్పుడు మీరు ప్రామిస్ 6 సర్టిఫికేట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మీ పార్టీ తరఫున ఈ సూపర్ 6 అని ఒకటి మీరు ఇచ్చారు కదా, దాని మీద ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? అసలు ఏమి నడుస్తుంది అది? అంటే ప్రచారంలో సూపర్ 6 ప్రచారం చేశాం కానీ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండిపోయినాయి. ఇప్పుడు ఆయనకు ఒక టెక్నిక్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇరిగేషన్ మూసేశాడు. ఇప్పుడు మేము 62,000 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో ఆయన 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే నెక్స్ట్ 5 yearsకి ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరిగిపోతాయి. 80,000 పెట్టాలా, 20,000 పెట్టాడు. ఆ సేవింగ్స్ అంతా నేను ప్రజలకు బట్టను నొక్కాను అన్నాడు. వ్యవసాయ శాఖలో మైక్రో ఇరిగేషన్, మెకనైజేషన్ ఇటువంటివన్నీ మూసేశాడు, దానికి డైవర్ట్ చేశాడు. రోడ్లు, భవనాలు మూసేసేసినాడు. వెల్ఫేర్ ప్రోగ్రామ్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ అన్నీ మూసేసేసాడు. ఎస్సీ సబ్ ప్లాన్ క్లోజ్ చేసేసినాడు. ఇవన్నీ ఇక్కడ డైవర్ట్ చేశాడు. ఇప్పుడు మా పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిండు శాసనసభలో ఒక బడ్జెట్ సమావేశాల్లో ఒక్కొక్క శాఖకి ఎంత కేటాయిస్తామో 10% ప్లస్ ఆర్ మైనస్ ఇంప్లిమెంట్ చేయాలి. 10% ప్లస్ ఆర్ మైనస్. కానీ ఏమైంది? ఇది జగన్మోహన్ రెడ్డి అస్సలు బడ్జెట్కే వాల్యూ లేకుండా పక్కన చెత్తబొట్లో బారేసాడు. ఇప్పుడు మాకేంటి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడే ఈరోజు నేను ఒక 100 మందికి కుట్టు మిషన్లు 10,000 లెక్కన ఉచితంగా ఇచ్చేసి వస్తూ ఉండా. ఇప్పుడు వికలాంగుల పిల్లలకి హీరింగ్ ఎయిడ్స్ అవన్నీ చేసి వస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకి సైకిళ్ళు, వలలు ఒక్కొక్కరికి 10,000 రూపాయల లెక్కన అవన్నీ ఇచ్చేసి వస్తున్నాం.
అటువంటివన్నీ 5 years ఆగిపోయినాయి. ఎస్సీ సప్లాన్ ఆగిపోయింది, రైతులకు మైక్రో ఇరిగేషన్ ఆగిపోయింది, యాంత్రీకరణ ఆగిపోయింది, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఇప్పుడు మొదలుపెట్టాం. సో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు, ఒక పక్కన శాఖలు మళ్ళీ పూర్వవైభవం. ఏ శాఖ డబ్బులు ఆ శాఖ ఖర్చు పెట్టాలా, అప్పులు కట్టాలా? ఆయన 1,30,000 కోట్లు 1,30,000 కోట్లు అప్పులు పెట్టేసిపోయినాడు, పెండింగ్ బిల్స్. అవన్నీ కట్టాలా? అందుకని ఏంటంటే 1 after 1 తీసుకోబోతున్నాం. మేలో తల్లికి వందనం, ఇది పిల్లల తల్లిదండ్రులకి డబ్బులు వేసేది 15,000 లెక్కన చేసేస్తామని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. జూన్లో పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మేము 14,000 ఇచ్చి ప్రతి రైతుకి 20,000 రూపాయలు సాయం చేసేది డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు సరే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అన్నిటికంటే ఒక మాట చెప్తా, 4,000 రూపాయలు పింఛన్, 30,000 చిల్లర కోట్లు. దేశంలో ఏ రాష్ట్రంలో 4,000 లేదు, 4,000 లేదు. 4,000లో మీకు ఒక్క విషయం, 30 రూపాయలు ఎన్టీఆర్ గారు పింఛన్ స్టార్ట్ చేస్తే, 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే, 70ని 200 రూపాయలు రాజశేఖర రెడ్డి చేస్తే, 200ని చంద్రబాబు నాయుడు గారు 1000 చేసి 2,000 చేస్తే, జగన్మోహన్ రెడ్డి 1000ని 2,000ని 5 సంవత్సరాలకి 5 దఫాలుగా 3,000 చేస్తే, మళ్ళీ బాబు గారు వచ్చి 1000 చేస్తే, అంటే 2,840 రూపాయలు, 2,840 రూపాయలు చంద్రబాబు నాయుడు పెంచాడు. 30 రూపాయలు ఎన్టీ రామారావు గారు పాపం ఆయన స్టార్ట్ చేసినాడు ప్రోగ్రాం. కొరవ హార్డ్లీ 1,100 చిల్లర, అందరు చీఫ్ మినిస్టర్లు కలిసి 1,100 చిల్లర. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమంటే, దేశంలో 4,000 రూపాయలు ఎక్కడ లేదు, 3,000 ఎక్కడా లేదు. ఎక్కడో ఒక స్టేట్లో 2,500, కొరవ దగ్గర 1,000 రూపాయలు, కొంత దగ్గరలో 500. అదే పెద్ద వెల్ఫేర్ ప్రోగ్రాం. దేశంలో అతిపెద్ద భారీ వెల్ఫేర్ ప్రోగ్రాం పింఛన్ల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అయితే ఒకటేంటంటే, మనకు ఒక అసెట్ బీజేపీ కేంద్రంలో సపోర్ట్గా ఉండటం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హోల్ హార్టెడ్గా జనసేన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వటం, అందరం కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోలవరం, హంద్రినీవా, అక్కడ అమరావతి, ఇవన్నీ ట్రాక్లో పడ్డాయి. మొన్నటి వరకు అతిగతి లేని పరిస్థితులు వచ్చాయి. అందుకని సూపర్ 6 కూడా 1 after 1 అమలైపోతాయి, నో డౌట్.